అని అధికారం ఉందని ఇష్టం ఉన్నట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని తాండూరు బీఆర్ఎస్ నేత శ్రీశైల్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే సోదరుడు అక్రమ దందాలు చేస్తున్నారని మండిపడ్డారు. బషీరాబాద్లో శ్రీశైల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, నాయకులు ఇష్టం ఉన్నట్లుగా అధికారం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనింగ్లో కమిషన్ల కోసం బీఆర్ఎస్కు వెనుపోటు పొడిచిన వారికి ప్రజలు బుద్ధి చెప్తారని శ్రీశైల్ రెడ్డి అన్నారు. మొన్నటి దాకా రోహిత్ రెడ్డి పక్కన ఉండి రోహిత్ రెడ్డికి వెన్నుపోటు పొడిచిన ఈ రోజు కాంగ్రెస్ లో చేరిన దొంగ నాయకులు గాని బషీరాబాద్ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకపోగా ఊళ్ళల్లోకి వచ్చి అందరినీ బెదిరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఖబర్దార్ నాయకులారా, మీరు వేషాలేస్తే మీ డొక్కజించి డోలు కడతా. మీకు అధికారం వచ్చింది, మీరు ఈ రోజు బషీరాబాద్ ని అభివృద్ధి చేయండి. రోహిత్ రెడ్డి కంటే బాగా అభివృద్ధి చేయండి. రోహిత్ రెడ్డి తెచ్చిన నిధుల కంటే ఎక్కువ తీసుకురండి. అప్పుడు మేము మెచ్చుతాము, ప్రజలు మెచ్చుతారు. అంతేదా వ్యాపారాల కోసము, మీ కమిషన్ల కోసము. అసలు ఆ రోజు నేను పేర్లు చెప్పాను కానీ ఒక గొప్ప నాయకుడు ఈ రోజు తను గొప్ప నాయకుడు అనుకుంటున్నాడు. బషీరాబాద్ టౌన్ లో నాకు 10 లక్షల రూపాయలు ఇస్తే రోహిత్ రెడ్డి గారు మీతో ఉంటా, లేకపోతే బయటికి వెళ్ళిపోతా అని బేరాలు మాట్లాడుకొని వెళ్ళిపోయిన నాయకుడు ఈ రోజు బీఆర్ఎస్ నాయకులను బెదిరిస్తున్నాడు. ఖబర్దార్ అని చెప్తున్నా. ఒక్కొక్కని తోలు వలిచి తాట తీసి ఇక్కడ వేలాడగడతాం ఏమనుకుంటున్నారో. మేము ఈ రోజు బషీరాబాద్ లో ఇక్కడ అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ దగ్గర నిలబడి పోలీస్ యంత్రాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి మీరు చాలా పారదర్శకంగా ఉండండి. మంచిని మంచి అనండి, చెడును చెడు అనండి.